ఇప్పుడు నేను చూపించే ఈ మెజర్మెంట్‌తో దోస ఇంకా ఇడ్లీ అయితే బాగొస్తుందనమాట. సో, ఇది నేను వన్స్ చేసి పెట్టుకుంటే నాకు ఆల్మోస్ట్ 2 వీక్స్ దాకా వస్తుంది. నేను ఆల్టర్‌నేట్ డేస్ గానీ, ఈ పిండిని గానీ వాడానంటే, రోజు ఈ పిండిని వాడేసానంటే బ్రేక్‌ఫాస్ట్‌లోకి, డిన్నర్‌లోకి 1 వీకే వస్తుందనమాట. సో, ఈ పిండినైతే నేను ప్రెజెంట్ ఇప్పుడు బయటే ఇస్తున్నాను, ఆడిస్తున్నాను. సో, ఇంకా నేను గ్రైండర్ తెచ్చుకోలేదు ఇంటికొచ్చిన తర్వాత. సో, గ్రైండర్ తెచ్చిన తర్వాత ఇంట్లోనే వేసుకుంటాననమాట. సో, నాకైతే ఎగ్ దోస అయితే చాలా ఇష్టము. నాకు ఈ కారంతో ఎగ్ దోస అయితే తినేస్తాను నేను, మా చిన్నోడు. ఇంకా మా హస్బెండ్‌కి, మా పెద్దోడికైతే ఎగ్ దోసతో పాటు శనగకాయ పప్పు చట్నీ గూడా ఉండాలనమాట. లేదంటే శనగకాయ పప్పు చట్నీ లేకపోతే ఏదో చికెన్ పులుసు ఆర్ మటన్ పులుసుతో అయితే చాలా ఇష్టము. వీక్లీ వన్స్ అయితే మేము నాన్ వెజ్ అయితే తినము సాటర్‌డేస్. మిగతా అన్ని రోజులైతే మేము తింటాము. సో, బ్రేక్‌ఫాస్ట్ ఆర్ డిన్నర్‌లోకైతే హ్యాపీగా ఈ ఎగ్ దోసనైతే మేము ఎంజాయ్ చేస్తామనమాట.